దీవించబడాలి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ ఒక మహిమతో నింపబడి వెళ్ళాలి. ఎట్టి పాత్రలుగా వచ్చి కూర్చున్నారేమో నింపబడిన వెలుగుతో వెళ్తురు కాక, నింపబడిన శక్తితో వెళ్తురు కాక, ఈ యొక్క బలమైన అభిషేకాన్ని ఇక్కడ పట్టుకుని వెలుగురు కాక ప్రతి ఒక్క బిడ్డను ధైర్యపరచింది, వాళ్ళ బిడ్డను బలపరిచింది. నువ్వు ఆకు రూపంతో ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. అందరూ ఒకసారి బైబిల్లో పట్టుకోండి. దీపం వలే వెలిగించెను, అద్దం వలే సరిచేయును. దీపం వలే వెలిగించెను, అద్దం వలే సరిచేయును. ప్రభు యేసు మాట జీవపు ఊట, పరముకు నడిపించే బాట. ప్రభు యేసు మాట జీవపు ఊట, పరముకు నడిపించే బాట. దీపం వలే వెలిగించెను, అద్దం వలే సరిచేయును. దీపం వలే వెలిగించెను, అద్దం వలే సరిచేయును. ప్రభు యేసు మాట జీవపు ఊట, పరముకు నడిపించే బాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్క హృదయం నింపబడును గాక. అందరూ చప్పట్లు కొడుతూ సంతోషంతో క్రిస్మస్ ఆనందాలతో ఈరోజు బ్రతుకున్నామంటే ఆయన కృపేనండి, జీవిస్తున్నామంటే ఆయన కృప, ఇలా కూర్చోగలగామంటే ఆయన కృప. ఈ సమయంలో చూసినట్లయితే చాలా మంది వాక్యం ఇంట్రెస్ట్ గా ఉన్నారని కొన్ని మాటలు వాక్యంతో పాటుగా ఉదాహరణ నేను చెప్తా ఉంటాను. హల్లెలూయా. అందరూ ఇంట్రెస్ట్ గా వినాలి. చక్కగా అన్ని మీకు సిద్ధపాటు చేశాను, సెకండ్ సమయంలోనే అయిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు చూసినట్లయితేనండి ఒక్కొక్కరు ఒక డిస్టర్బెన్స్ తో ఉన్నారు. కొంతమంది గొడవలతో ఉన్నారు, కలహాలతో ఉన్నారు, రోడ్డు ప్రమాదంలో కూడా యాక్సిడెంట్లు ఏమయ్యారు, మరణించారు. హార్ట్ స్ట్రోక్ తో ఉన్నారు, కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు, రకరకాల సమస్యలతో ఉన్నారు కదా. మనమైతే ఎలాగున్నా జీవం కలిగిన దేవుని సన్నిధిలో దేవుని యొక్క కాంతిలో నిలబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మహారాజుకే, రాజుల రాజుకే, మహారాజుకే. మన చేతులు కష్టాజిత్వం అన్న ఆయుష్తో ఆనందం మీకు మీ కుటుంబానికి వచ్చిన వారందరూ నింపబెడుదురు గాక. దేవుని కృపతో నింపబడి వెళ్తురు గాక. మత్తయి సువార్త 1వ అధ్యాయము, క్రిస్మస్ సందేశం కాబట్టి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టును. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. నేను చదువుతుండగా మిగతా వాళ్ళు కూడా అందరూ చదువుతారండి. అందరూ చదివితే అటు మాట్లాడితే దేవుడు కార్యం చేస్తారు. ఎవరికైనా మనం రాలేదు కదండి, ఇక్కడ బోరం నుంచి, ఆదివారం నుంచి వచ్చారు, గుమ్మగల నుంచి వచ్చారు, ఎవరి నుంచి సిస్టర్ గారు వచ్చారు, జంగారెడ్డి నుంచి వచ్చారు, మేము నలజాల లోపల పోతవరం నుంచి వచ్చాం. మీరు కూడా ఎక్కడెక్కడో నుంచి ఆ సిస్టర్ గారు అమ్మ విజయవాడలో అక్కడి నుంచి వచ్చారు. మీరు కూడా ఒక్కొక్కరే ఒక సమస్యతో వచ్చారు కాబట్టి ఈ రోజు విడుదల. ఆమేన్. దేవుడు మాట్లాడితే హృదయాలు చెలిస్తాయి, హృదయాలు మారిపోతాయి. ద్వారాలు ఎక్కడైతే ముగిబడి ఉన్నాయో, మీ డిస్టర్బెన్స్ ఎక్కడైతే ఉన్నారో అవన్నీ ఈ రోజు సరైపోతాయి. హల్లెలూయా. దేవుడే నేరుగా మీతో మాట్లాడును గాక. ఆయన కను దృష్టి మీ మీద ఉందండి. ఇక్కడ మాట్లాడుతున్న సేవకులు హషామిషి వాళ్ళు కాదు. అంటే నా గురించి గొప్పగా చెప్పుకోవడం లేదు, కానీ 50 రోజులు మేము ఆగకుండా స్వార్థ చేసాం. హల్లెలూయా. స్వార్థ పత్రికలు పంచుకుంటూ పగలంతా స్వార్థ పత్రికలు, రాత్రి తెర మీద పరలోకం ఎలా ఉంటుంది, నరకం ఎలా ఉంటుంది, ప్రభు రాకడలో ఎలా వస్తారు, మీరు జీవించిన జీవన విధానాలను బట్టి మంచి చేస్తే క్రియల రూపంలో ఎలా తీర్పు తీర్చుతాడు అన్న విషయాలన్నీ 50 రోజులు ఆగలేదు. ఫుల్ ఫాస్టింగ్ పెట్టాను ఈ దేహానికి. 50 రోజులు ఇక్కడ చూపించాడు దేవుడు. హల్లెలూయా. ఇక్కడే తయారీ చూపించాం. అప్పటి నుంచి మానకుండా ఇక్కడ ఆల్రెడీ ప్రార్థన జరిగినాయి. కొన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇక్కడ రావడం ద్వారా, గృహాల్లో అడుగు పెట్టడం ద్వారా వాళ్ళ యొక్క అప్పులు పోనీయండి, కుటుంబంలో మేలు కలిగినండి, వాళ్ళు నిలబడి సాక్ష్యాలు కూడా చెప్పగలరు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మీ హృదయంతో దేవుడే మాట్లాడును గాక. మాకు కాదు, ఘనత దేవునికే. ఆమేన్. చాలా ఇంట్రెస్ట్ గా వినాలి, ఆసక్తితో వినాలి. ఆమేన్. తన ప్రజల వారి పాపముల నుండి అనండి, అందరూ చెప్పండి. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజల వారి పాపముల నుండి
నుండి ఆయనే రక్షించును కనుక ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టాడు. ఆయనకి యేసు అని పేరు పెట్టాడు. ఆయనకి యేసు 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 అంటే రక్షకుడు. రక్షణ కలిగి ఉన్నారా? రక్షకుడు మీ లోపల ఉన్నారా? రక్షణ మీరు అంగీకరించారా? రక్షకుడే వచ్చాడు. రక్షణ అంటే ఏంటంటే ఇప్పుడు వస్త్రధారణ ఉంది, మన శరీరాన్ని రక్షిస్తుంది, అంతే కదండి. అదేవిధంగా దేవాది దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియక దేవుడు. క్రిస్మస్ పండుగ అంటే ఏంటంటే రక్షణ. హల్లెలూయా హల్లెలూయా. యేసు అంటేనే రక్షణ. నీ కుటుంబాన్ని ఇంకా అలా సజీవంగా అంటే రక్షకుడు నువ్వు నమ్మవు, రక్షకుడు నిన్ను కాపాడుతున్నాడు. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. ఒక గ్రామానికి పరిమితం కాదండి క్రిస్మస్, ఒక రాష్ట్రానికి పరిమితం కాదు క్రిస్మస్, ఒక జిల్లాకి పరిమితం కాదు, ఒక గ్రామానికి కాదు. కొన్ని గ్రామానికి ఉంటాయి కొన్ని పండుగలు, రాష్ట్రాలకు ఉంటాయి, జిల్లాలకు ఉంటాయి, కానీ ప్రపంచం నలుమూల దేశాలన్నీ నలుమూలల ఏం చేస్తున్నారు? ఏసుకున్నామని చెప్పిస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా. క్రిస్మస్ ప్రతి చోట జరుగుతుందంటే అది ఎంత సజీవం అని అర్థమవుతుంది. హల్లెలూయా. నిన్ను నన్ను రక్షించడానికి ఏ గొడవలో ఈ రోజు చిక్కుపడ్డావో, ఏ పాపంలో చిక్కుపడ్డావో, ఏ లోకంలో ఉన్నావో, ఏ యొక్క డిస్టర్బెన్స్ లో ఉన్నావో, అవన్నీ ఈ రోజు నిన్ను తొలగించడానికి, నిన్ను తప్పించడానికి, నిన్ను కాపాడడానికి జీవం కలిగిన దేవుడు ఈ యొక్క సజీవుడే ఈ వాక్కు ద్వారా మీ అందరితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. తన ప్రజల వారి పాపం నుండి ఆయనే రక్షించడానికి ఇమ్మానుయేలు అని దేవుడు ఇచ్చారండి. ప్రవక్తలు మాటలు లేఖనాలండి. కొన్ని 2000 సంవత్సరాల క్రితం లేఖనాలు. పలానా కుమారుడు పుడతారు, బెత్లెహేములో పుడతారు. ఆ గ్రామం ఎటువంటిదంటే అల్పమైనదంట. హల్లెలూయా. అల్పమైన గ్రామం, అల్పమైన స్వల్పమైన గ్రామం బెత్లెహేములో పుట్టాడు. ఆ గ్రామంలో ఏంటంటే చాలా పాపం విస్తరించి ఉన్నదంట. స్వల్ప గ్రామం, స్వల్ప చిన్న గ్రామం. ఆ గ్రామంలోకి దేవుడు ఆ పేరును మోగించాడు. హల్లెలూయా. అందరూ తెలుసుకుంటున్నాం. అలాంటి జీవితాలు కూడా ఆ యొక్క అల్పమైన గ్రామం, పాడైపోయిన గ్రామం, శాపంతో ఉన్న గ్రామం, స్వల్ప గ్రామం, పాపంతో నిండిపోయిన గ్రామంలో ఎవరి నుంచి వచ్చారు? పరిశుద్ధమైన దేవుడు. ఈ రోజు ఏ డిస్టర్బెన్స్ తో, ఏ మనశ్శాంతి లేక, ఏ నమ్మకంతో నీలో నా దేవుడు ఉదయిస్తున్నాడు. హల్లెలూయా. నీలో మనశ్శాంతి కావాలంటే ఆయన అంగీకరిస్తే చాలండి. హల్లెలూయా. ఆయన చేర్చుకుంటే చాలు. హల్లెలూయా. నీలో ఒక కాంతులు వదిలించుతాయి. ఎన్నో ఉంటాయండి. ఆస్తులు ఉంటాయి, ఇల్లు ఉంటాయి, కోర్టులు ఉంటాయి. వాళ్ళందరికీ పరలోకం ఉందంటారా? ఆయన అంగీకరించాలి, రక్షకుని స్వీకరించాలి, యేసయ్య దేవుడు అని ఒప్పుకోవాలి. ఒప్పుకుని ఎప్పుడైతే ఆయన అంగీకరిస్తారు, ఆయనకి ఎక్కడ ఉన్నది స్థానం? మనకి మనందరికి ఎక్కడ ఉంటాయండి? పరలోకంలో బంగారు పిల్లులు ఉన్నాయి. హల్లెలూయా. ఆయన రక్షకుడుగా మన యొక్క పాపములన్నిటిని ఏం చేశాడు? ఆయన రక్షించుడు కనుక ఆయన యేసు అని పేరు పెట్టారు. హల్లెలూయా. చివరకు చూస్తుంటారండి కొంతమంది మనుషులు చెప్తారు, మీరు కూడా మందిరానికి వెళ్తుంటారు కదా, అక్కడ సేవకులు చెప్తారు, ఇలా దేవుడు ఇలా మాట్లాడుతూ ఉంటారు. కొన్ని బంధకాలు విడిపోవన్నమాట. ఆ బంధకాలని యేసు క్రీస్తు నామములో ఈ రోజు విడుదల జరుగును గాక. వెనుకనేది మంచివాడు. ఇప్పుడు దాకా ఏదైతే కొన్ని వాటిని వదలకోకుండా అలా పట్టుకునే ఉన్నారో అవన్నీ యేసు నామములో విడిపించబడును గాక. ఆమేన్. చెట్టెక్కిన చక్కయ్య ఎవరిని చేర్చుకున్నాడు? ఆ వాక్యం తీయండి, వాక్యం తీయండి. చెట్టెక్కిన లంచగొల్లి చక్కయ్య పాప శాపంతో నిండి ఉండగా యేసు అడుగు పెట్టెను ఆ ఇంటిలో, రక్షణ కాంతులే విరజిల్లును, క్రీస్తు పుట్టెను. పాడతారు. హల్లెలూయా. అందరూ అందరా క్రీస్తు పుట్టెను, హల్లెలూయా. జగమంతా పండుగాయను, సర్వలోకానికి సంబరాయను. అందరూ హ్యాపీగా బాడీ నా షేక్ చేసుకుంటా. ఎందుకంటే మనం బయట అన్నిలాగా డాన్స్ ఏం కాదు, దేవుళ్ళు ఆనందించాలి మనం. హల్లెలూయా. నాట్యం ఆడుతూ దావీదు ఏం చేశాడు? స్తుతిగా ఆనందం చేశాడు. హల్లెలూయా హల్లెలూయా. ఉన్న ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి ప్రభు మనం స్తుతించాలండి. ఎంత స్తుతించిన, ఎంత కొనియాడినా మనం ఆయన రుణం తీర్చలేడు. హల్లెలూయా. నిన్ను ఎందుకు ఆలోచించలేదు? నువ్వు స్తుతించడానికి, ఆయన నామాన్ని కనపరచడానికి. నీలో నుండి ఏమి రావాలి? ఆయన మహిమ రావాలి. హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఉంటది, తన నామ మహిమ కొరకు నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడు? స్తుతించాడు. నువ్వు పాట పాడితే, నువ్వు ప్రార్థన చేస్తే ఒక వెలుగు రావాలి. హల్లెలూయా హల్లెలూయా. జై బోలో క్రీస్తు మహారాజుకే. క్రీస్తు పుట్టెను, హల్లెలూయా. సంతోషంతో నవ్వుతాడు. పండుగాయను, సర్వలోకానికి సందడాయను, జగమంతా పండుగాయను, లోకానికి సందడాయను. చీకు చింత వీడిపోయే, చీకటంతా తొలగిపోయే,
లూకా సువార్త 19వ అధ్యాయం ఫస్ట్ నుంచి చదవండి. లూకా సువార్త 19వ అధ్యాయం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిన గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రాయు గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతను త్వరగా దిగి సంతోషముతో ఆయన్ను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస్ వెళ్ళని చాలా సలుకొనేది. హల్లెలూయా. చప్పట్లు కొడతారా? చప్పట్లు కొడతారా? ఆయన ఎలా ఉన్నాడంట? గట్టిగా ఉన్నాడు. అంటే విశ్వాసం వినుట వలన ఏమవుతుంది అనండి. వస్తే వినుట వలన విశ్వాసం కలుగును. ప్రభు ఆత్మీయ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏంటి మాటలు కాదు. ప్రభు కొరకు నేను ఇక్కడికి వచ్చాను, మీటింగ్ కూర్చున్నాను. ప్రభు తన కుమారుడు ద్వారా వాక్ శబ్దం ద్వారా, ఇక్కడ ఉన్న బెదర్ని బట్టి కాదు, వాక్ శబ్దం వినండి, విశ్వసించండి. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, ఏదో కార్యం నా నుండి ఆశిస్తున్నాడు, నన్ను ఏదో మార్చుకోమని చెప్తున్నాడు అని ఇంట్రెస్ట్ గా వినటం వలన ఏమవుతుంది? విశ్వాసం కలుగుతుంది. అక్కడ కార్యం జరుగుతుంది అనమాట. హల్లెలూయా. ఇక్కడ జక్కయ్య ప్రభువు చూడడానికి ఏం చేశారు? ప్రభు అలా వెళ్ళిపోతుంటే చూడటానికి వెళ్ళాడంట. అక్కడ ఎలా ఉన్నాడు జక్కయ్య? విశ్వాసం మంది ఎలా ఉండాలి? అధికంగా ఉండాలి. హల్లెలూయా. కొద్దిగా ఉన్నట్టు గట్టుడే ఏం చేశాడు? చెత్తెక్కేశాడండి. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసంతో ప్రభుని చూడాలి, ప్రభుని కలారా చూడాలి. కానీ అతని జీవితం ఏమంటే వడ్డీ వ్యాపారం చేసేవాడు అనమాట. వడ్డీ కట్టించుకునేవాడు, డబ్బులు ఇచ్చేవాడు, ఏం చేసేవాడు? వడ్డీ తీసుకునేవాడు. అలా చేయడం ద్వారా కట్ట కాదు కదండి, అదొక ఊబ్ అనమాట. దేవుడికి దూరంగా ఉండి కొన్ని డిస్టర్బెన్స్ తో కొన్ని వాటిల్లో ఉన్నారేమో. అతను వడ్డీ వ్యాపారి. అలా ఉన్నప్పటికీ యేసు బ్రదర్ ఎవరో అని చూడటానికి, హల్లెలూయా, ఏపడండి. స్వాత అన్ని చోట్ల ప్రకటించబడదు, దేవుని వాక్యాలు అన్ని చోట్ల చెప్తాయి, కానీ కొంతమంది వస్తారు. హల్లెలూయా. అక్కడ జక్కయ్య పేరు అని రాశారంటే అక్కడే ఉన్నాడు. అక్కడ జక్కయ్య ఎవరు అలా చెట్టు ఎక్కడైతే చూడలేదు. మీరు కూడా విశ్వాసంతో వచ్చాడు, మీ జీవితంలో కార్యం జరుగును గాక, దేవుని మేలు జరుగును గాక. ఆ కన్నీరు పోయేస్తున్నాము. జై బోలో క్రీస్తు మహారాజుకే. హల్లెలూయా. హల్లెలూయా. ఆ చివరి నుంచి స్టార్ట్ అయ్యి చింతలు వందనాలని, ఆ చింతలు దేవుడు దీవించును గాక. ఆ కుటుంబం నుంచి స్టార్ట్ అయ్యి అలాగా చివరికి పాలి దాకా కూడా ఇల్లు క్రిస్మస్ అండి, రెండేంటి చక్కగా ప్రేమ చేసి దేవుని వాక్యం మీరు మనకి పడేది. హల్లెలూయా. ఇవన్నీ చెప్తే ఎంతమంది వచ్చా మనం? వాక్యం ద్వారా వింటుంటారు, ఇంటిగా ఉంటారు, రావాలని అనుకుంటారు, కానీ అలాగే పడుకుంటుంటారు. వాళ్ళకి సన్నిధి తెలుసు, దేవుడు తెలుసు, దేవుడి భయం తెలుసు, దేవుడి స్వార్థ ప్రకటించాలని, వాళ్ళ సేవకుడు కన్నీరు కార్చుకునేవని, ఆలయానికి ప్రార్థన చేస్తారు, అనేక ఆత్మలు రక్షించబడాలని. వాళ్ళ గృహాల దగ్గర కూడా కొంతమంది ఉన్నారు. అంటే రాక బహు సమీపం ఉందండి. ప్రజలు కలవాలి, స్వార్థ ప్రకటించాలి. నువ్వు ఇంటికాడ మంచం మీద పడుకునే ఉంటున్నావేమో, కూర్చున్నావేమో సహోదరి, నువ్వు వెళ్తున్న సేవకుడి దగ్గర ఏదైతే వాక్యం బోధిస్తుందో ఇది కూడా అదే వాక్యం. ఈ రోజు అక్కడ లేదు కదా, ఉన్న కళలో మనం ఏం చేయాలి? ప్రార్థనలో పాల్గొనాలి, ప్రోత్సహించాలి, సేవను అభివృద్ధి పరచాలి. నీకు నాకు ఈ ఆశ ఇచ్చారంటే దేవుని కృప. హల్లెలూయా. ప్రభు రాక సమీపం ఉన్నది. నువ్వు కరపత్రికలు పంచుతావా? స్వార్థ చేస్తావా? పాటలు పాడతావా? ప్రార్థన చెప్తావా? ఏమైనా సాక్ష్యం ప్రకటిస్తావా? నీ ఇష్టం. దేవుడు రాకడ ఉంది. దేవుడు రాకడ ప్రతి ఒక్కరిని తీర్పు తీర్చుతాడు. హల్లెలూయా. నువ్వు ఏ విధంగా ఆయనకు సేవ చేస్తావు దానికి తగిన ప్రతిఫలం ఉంటది. హల్లెలూయా. నా తండ్రి బహుమతి ఇస్తాడు నీకు. హల్లెలూయా. బోలో క్రీస్తు మహారాజుకే. రక్షకుడు స్వీకరించాడు. అక్కడ తెలియదు యేసు ప్రకారం అంటే ఎవరికి? జక్కయ్యకి. కానీ చూడాలండి ఆశతో త్వరగా ఏం చేసిన అంత వేల మంది ఉన్నా అందరు తప్పించింది చిత్తెక్కేశారంట. చిత్తెక్కేసి ఆశగా చూస్తున్నాడు. ఇప్పుడు కూడా ఆశగా చూస్తున్నారు. నా ద్వారా ఏమవుతుంది? దేవుడి ద్వారా కార్యం జరిగింది. హల్లెలూయా. మీరు వెళ్ళేటప్పటికి నింపబడి వెళ్తారు. హల్లెలూయా. మీ జీవితంలో కార్యం జరిగితే జై బోలో క్రీస్తు మహారాజుకే. హల్లెలూయా. మీ జీవితంలో కార్యం జరుగును గాక. ఆమె కట్టాలి.
అంటాడు అంతే. మీరు ఆమెనున్నారా దేవుడు అక్కడ ఆమెనంటే కార్యాలు అయిపోతాయి. హల్లెలూయా. ఇక్కడ చెప్పి చూస్తున్నాడు. ఆ తండ్రి ఎవరు చూశాడు? ఆశపడుతున్న ప్రాణాన్ని చూస్తాడు. నా తండ్రి తృప్తిపరిచి పంపిస్తాడు. ఖాళీగా పంపడం. వచ్చి చేతులు చూపించండి, ఏమి లేకుండా వచ్చాయి. కానీ దేవుడు ఒక నూతనమైన వాక్యంతో మాట్లాడి మార్చేస్తాను నిన్ను. హల్లెలూయా. హల్లెలూయా. జక్కయ్య త్వరగా రా. చాలా మంది జక్కయ్యని తీశారండి విశ్వాసం. ఆయన చూడాలి, ఆయన చూడాలి. ఆశ్చర్యకరుడై వాక్యం, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. చెప్పండి. ఆశ్చర్యకరుడు, తండ్రి తండ్రి సమాధానకర్త, గొప్ప దేవుడు ఎవరన్నాడు? తన సాటైన దేవుడు లేనిలో, తన వంటి గొప్ప దేవుడు ఎవరన్నాడు? తన సాటైన వీటైన దేవుడు లేనిలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, తండ్రి లేఖనాల ప్రకారం ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు, సమాధానకర్తకు అధిపతి అని ఆయనకి పేరు పెట్టారంట. నిజంగా ఆయన గొప్ప దేవుడు. ఆశ్చర్యకార్యం నడుస్తుంటే వస్తపు చెయ్యి ముట్టుకుంటే చాలంటే వేస్తున్నాం స్వస్థత. హల్లెలూయా. 12 సంవత్సరాలు రక్త ప్రసరణ స్త్రీ ఎక్కడెక్కడికి వెళ్ళింది. రోజు తిరిగి వచ్చారేమో ఇక్కడికి. నీకు ఏ హృదయంలో ఏదైతే లోటు ఇప్పుడు దాకా పోలేదు, ఎప్పుడు దాకా నీకు అక్కడ తీరలేదు, ఆ లోలీనెస్ ఉందేమో, ఈ రోజు అవన్నీ వేస్తున్నామో తీరును దాకా. ఆమేన్. ఆమేన్ అంటే నా తండ్రి గట్టిగా చెప్తాను. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. చెయ్యి ముట్టుకుందంటే ఎవరు 12 సంవత్సరాలు చాలా వెళ్ళింది. ముట్టుకుందంటే స్వస్థత వచ్చేసింది. కానాల్సి దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. చూపులో దయ్యాలు గడ 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 ఈ కార్యాలు జరుగుతాయి. గ్రామంలో జరిగితే సమృద్ధిగా ఈ గ్రామం మార్చబడింది గాక, కొరతలన్నీ పోను గాక, అప్పులు రుణపాలన్నీ కొట్టివేయబడింది గాక, సమృద్ధిగా నింపబడింది గాక, అన్ని నాట్యంగా మార్చబడింది గాక, ఎవరిస్తులందరూ సరిచేయబడింది గాక, గొప్ప స్వార్థ పట్టణం ఈ పట్టణం మారిపోదు గాక. రాజుకే, రాజుల రాజుకే చేస్తున్న వర్కులు అభివృద్ధి చెందింది గాక.